అందరికీ నమస్కారం. మనం నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా. నవరాత్రులలో ఇవాళ 6వ రోజు అనగా ఆశ్వేజ శుద్ధ షష్ఠి. ఈరోజు అమ్మవారు మనకు కాత్యాయని రూపంలో దర్శనమిస్తుంది. చంద్రహాసోజ్వలకరా శార్ధూలవరవాహనా కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. మహాశక్తి అయిన ఆ దుర్గాదేవి యొక్క ప్రతిరూపమే ఈ కాత్యాయని మాత. ఈ కాత్యాయని అమ్మవారి గురించి పతాంజలి రాసిన మహాభాష్యంలో దుర్గాదేవిని ఎంతో చక్కగా అభివర్ణించారు. రాక్షస సంహారం చేస్తున్న ఈ కాత్యాయని దేవి గురించి మొట్టమొదటగా యజుర్వేదంలో ప్రస్తావించబడింది. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంతో పార్వతీదేవికి కూడా సహాయం చేసిందని నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం అంతా కూడా పూజిస్తారు. మార్కండేయ పురాణం అలాగే దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి ప్రస్తావన మనకు కనబడుతుంది. మన హిందూ పురాణాలే కాకుండా బౌద్ధ జైన గ్రంథాల్లో కూడా ఈ కాత్యాయని అమ్మవారి గురించి ఉండడం మరొక విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిస్సాలోని జగన్నాథుడు ఉండేటువంటి ప్రాంతం ఈ కాత్యాయని దేవికి పీఠం వంటిది అని వివరించారు. హిందూ శాస్త్రాలు యోగ విద్యల ప్రకారం ఈ కాత్యాయని అమ్మవారు ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. అలాగే ఈ కాత్యాయని అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉన్న భక్తులకు శత్రుబాధలు ఉండవని, అలాగే వారిలో ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయని ప్రజల విశ్వాసం. అలాంటి కాత్యాయని దేవి యొక్క ఆశీస్సులు కృపాకటాక్షాలు అందరికీ అందాలని మనసారా ఆకాంక్షిస్తూ అమ్మవారి 7వ రోజు అలంకరణ విశేషాలు విశిష్టత వచ్చే వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.